అందరికీ నమస్కారము. ఇంకా వంట చేసుకుంటూ ముచ్చట పెట్టేద్దాం. కొర్రలు 1 కప్పు నైట్ నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే మనము ఏ కప్పుతోటైతే నానబెట్టేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులన్నర వాటర్ పోసి రైస్ లాగానే ఉడకబెట్టేసుకోవాలి. పొడి పొడిలాడుతా మంచిగా ఉడికిపోతాయి. దగ్గర పడే ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవి వేగిన తర్వాత మనము ఒక ఎండుమిర్చి వేసేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. మంచి స్పైసీ తోటి మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా కొంచెము మనం చెక్కు తీసిన ఆలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసినామంటే ఆలు తొందరగా మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఈ ఆలు వేసిన తర్వాత చెక్కు తీసి చిన్నగా కట్ చేసేసుకోవాలి. పెద్ద ముక్కల్లాగా కట్ చేయకూడదు. లేకుంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ కూరలు మనము నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఉడకబెట్టేసుకొని రైస్ లాగా పక్కకు పెట్టినామంటే ఇంకా దాంతో రకరకాలు చేసుకోవచ్చు. ఒక్క రకమని కాదు, అప్పుడొక రకం చూసేద్దాము. చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి ఇలా టేస్టీగా చేసి పెడితే పిల్లలు తప్పనిసరి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా తప్పనిసరి తింటారు. ఇలా మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో మంచిగా వేగిపోయినాయి ఈ పప్పులు కానీ ఆలు కానీ మంచిగా. ఇంక ఇలా మనకు ఆలు వేగిన తర్వాతనే ఒక టమాటా వేసేసుకోవాలి. టమాటా కూడా తొందరగా మగ్గిపోతుంది. మనకు ఇదంతా వేడితోటి ఉన్నది కాబట్టి ఒకటే టమాటా చిన్న ముక్కలు కట్ చేసాము. ఆలు ఏ సైజు కట్ చేసామో టమాటా కూడా అదే సైజు. తొందరగా మగ్గిపోతుంది టమాటా కూడా, సాల్ట్ పడ్డది కాబట్టి. ఇలా చూడండి, మనకు నైట్ నానబెట్టి పొద్దున ఒక గ్లాసుకు 2 గ్లాసులన్నర వాటర్ పెట్టి ఉడకబెట్టడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది. ఇలా ఉడకబెట్టి మనం పక్కకు పెట్టుకున్నాం అంటే దాంతో రకరకాలు చేసుకోవచ్చు. రెడీగా ఉంటే ఇలా ఏది ఇష్టం అనిపిస్తే అది చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత మనము ఇది వేసేసేయాలి, కొర్రన్నం. ఇది వేసిన తర్వాత మనము మంచిగా కలిపేసుకోవాలి. కలుపుతూ ఉంటే మనము కొంచెం సేపు ఆపినామంటే చిటపట అని సౌండ్ వస్తూ ఉంటుంది. కొంచెం వేగనిచ్చేయాలి. కొంచెం రంగు మారుతుంది. మనకి ఇవన్నిటి ఫ్లేవరు మంచిగా ఈ కూర అన్నానికి పట్టేసుకుంటుంది. పల్లీలది కానీ మనకు పచ్చిమిర్చిది అన్ని ఫ్లేవర్లు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆహా ఏం గుమగుమలు. ఇంకా ఇలా వేగిన తర్వాత మనము దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తప్పనిసరి కొంచెమైనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు. కూరలు అనగానే అందరూ అమ్మో కూరలా ఎవరు తింటారులే అని అనుకుంటారు. కానీ ఇలా ఒక్కసారి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇలా నెయ్యి వేసి అటు ఇటు కలిపిన తర్వాత నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ వేడిల్నే కలిపేసుకున్నామంటే ఏం రుచి. ఇంకా ఇది వద్దంటే తింటూ ఉంటారు. బాక్స్లోకి అయినా ఇంట్లో అయినా ఎప్పుడైనా తినచ్చు. టేస్టీ కూరలతో ఉప్మా రెడీ. చాలా హెల్దీ.